ఈరోజు వచ్చేసి మనం బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, క్లాత్ ఎంత పడుతుంది, ఎలా వేసుకుంటే కరెక్ట్గా వస్తుందో, డబల్ కటింగ్, హాఫ్ హ్యాండ్ అండ్ ఫుల్ హ్యాండ్స్ రెండు ఇదే వీడియోలో పెట్టేశానండి. ఓన్లీ కటింగ్, స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఆ డౌట్ ఉన్న వాళ్ళు చూస్తే మాత్రం ఖచ్చితంగా క్లియర్ అవుతుంది డౌట్ అనేది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఇలా వర్క్ వచ్చిన బ్లౌజులకి నెక్కులు వెడల్పు తగ్గించుకుంటూ కటింగ్ ఎలా చేయాలి, ఒకవేళ చేసిన తర్వాత దీన్ని ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనే దాని గురించి అయితే స్టిచ్చింగ్ ఒక వీడియో పెడతాను. ఫస్ట్ అయితే కటింగ్ పెడతాను చూడండి. ఇలా హాఫ్ శారీస్కి దేనికైనా కూడా మనకి బ్యాక్ ఓపెన్ అనేది చాలా బాగుంటుంది. దానికి 1 డాట్ బ్లౌజ్ ఇంకా బాగుంటుంది ప్రిన్సెస్ కన్నా కూడా. అయితే ఇలా 1 డాట్ పెట్టి కప్స్ పెట్టి కుట్టుకుంటే చాలా చాలా అందంగా నీట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు 2 బ్లౌజులు కూడా నేను డబల్ కటింగ్ చేస్తున్నాను. హాఫ్ శారీస్ ఏనండి ఇవి. 2 కూడా నేను ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయ్యి ఇవి ఒకే సైజు ఉన్నారు, ఇద్దరు కూడా సేమ్ సైజు. ఇలా నేను డబల్గా ఫోల్డ్ చేసేసి చక్కగా ఈ రెండింటిని నేను ఇప్పుడు కటింగ్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ఓపెన్ పార్ట్స్ నా వైపు వేసుకున్నాను. ఇలా చూడండి, ఇవన్నీ కూడా నా వైపుకున్నాయి. హెచ్చు తగ్గింపులు మొత్తం కూడా తీసేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. కొలతలు అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను. బాడీ మెజర్మెంట్స్ అయితే ఎలానో మీకు చక్కగా అర్థం కావాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనే దాని గురించి ఈరోజు చక్కగా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చివరి దాకా చూసి కటింగ్ ఈజీగా నేర్చుకోండి. ఎందుకంటే బ్లౌజ్లో ముఖ్యంగా మనకి కటింగే చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే బ్లౌజ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి 14 కప్పు పొడవు, షోల్డర్ 13, 28 చెస్ట్ లూజు, 22 నడుము లూజు, పొడవు 10, లూజు కూడా 10 హ్యాండ్స్. ఓకేనా? ఇలా ఉన్న వాటితో మనం కొలతలు ఎలా పెట్టుకోవాలి, ఎలా చేయాలి అనే దాని గురించి నేను ఈజీగా చూపిస్తాను. చూడండి, 14 అన్న దగ్గర మనం 15 దాకా పెట్టుకోవచ్చు, లేదంటే పాయింట్ తక్కువ 15 పెట్టుకోవచ్చు. ఖర్చులు ఎక్కువగా పట్టుకుంటాము మనం అనుకుంటే 15 పెట్టండి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా గీత గీసేసాము. ఈ హెచ్చు తగ్గింపులు కూడా సమానంగా చేసుకోవాలి. ముందు భాగంలో ఇప్పుడు ఇవి కూడా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకంటే ఫోల్డ్ అయిన తర్వాత మనకి అవి మనం సరి చేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ క్లాత్ మొత్తం మార్చాల్సి వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇలా మనం కటింగ్ అనేది చేసుకున్నాము. ఇలా అనేది మనం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే లూజ్ చూసుకోవాలి. లూజ్ ఎంత ఉందో ఒకసారి నేను చెక్ చేస్తాను. లూజ్ 22 అంటే మనకి 5.5 అన్నట్టు లూజ్. ఓకేనా? ఇటు ఖర్చు వదిలేసుకొని 5.5 పెట్టేసి లూజు 3 ఇంచులు ఖర్చు పెట్టుకోవాలి. అంటే మొత్తం 9 ఇంచులు అన్నట్టు. ఓకేనా? పావు తక్కువ 9 ఇంచులు అలా వస్తుంది. ఓకేనా? ఇలా పెట్టేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత మనకి బార్ ఎక్కువగా వెడల్పు తక్కువగా అనిపిస్తుందండి. ఎందుకంటే హైట్ ఉంటారు, పిల్లలు బక్కగా ఉంటారు. వాళ్ళ కోసమనే ఇప్పుడు ఈ కటింగ్ ఏంది అంటే మార్చి మనం బోట్ నెక్కులు పెట్టేసి ఎలా కుట్టాలి ఏంటి అనేది మనకు అర్థం కాకుండా చాలా టెన్షన్ పడే సిస్టర్స్ కోసం ఇది చాలా ఉపయోగపడే వీడియో అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు లూజ్ వచ్చేసి మనకి 5.5 ఉంది కదా, ఇక్కడ మనం 5 పెట్టుకోవాలి. 5 పెట్టేసి ఇలా గీచేసుకోవాలి. ఇది కూడా 5.5 అలా పెట్టేసి ఇది గీసేసి ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా తీసేసుకుందాం. ఇలా బ్యాక్ పార్ట్ అనేది మొత్తం వచ్చేసింది మనకి. ఓకేనా? ఇలా నెక్కులు ఏంటి అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇలా మనం చేసేసుకున్నాము. ఇలా చేసేసి ఇక్కడికి ఒక గుర్తు కాటు, ఇక్కడికి ఒకటి సెంటర్లో ఒక కాటు పెట్టేద్దాం. ఇప్పుడు నెక్కులు ఎక్కడైతే మనం కట్ చేయాలనుకుంటున్నామో అక్కడికి ఒక కాటు పెట్టేసిన తర్వాత దీన్ని ఇలా మడత పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కట్ చేసుకుందాం. బ్యాక్ ఓపెన్ అంటే నెక్కులు తర్వాత కట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనకి ముందు దానికి వస్తే, ఒకవేళ రాకపోతే దీన్ని కూడా ఎలా కట్ చేయాలో కూడా నేను చూపిస్తాను మీకు. ఒకదానికి కట్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు దానికంటే నెక్కు వచ్చింది, దీనికి నెక్కు లేదండి, మనం చేసుకున్నదే నెక్కు. ఓకేనా? ఇలా ఉన్నదాన్ని ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నెక్కులు కొంచెం కిందికి తొడగరు కాబట్టి వీళ్ళు కొద్దిగా డ్రాప్ పెట్టి కట్ చేస్తున్నాను. ఇలా బొందులు పెట్టేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇలా డ్రాపా లేదంటే ఇలా స్క్వేర్ టైప్లో కూడా మనం చేసుకోవచ్చు. అన్నీ కూడా ఏంటి అంటే మోడల్ అనేది మన ఇష్టం, ఇక మనం మార్చుకునే విధానంలోనే ఉంటుంది మోడల్ అనేది. ఓకేనా? ఇలా ఇప్పుడు ఇక్కడ ఖర్చు పోతుంది, ఇక్కడ వరకు చక్కగా మనకి అది సెట్ అయిపోతుంది. మనకి నెక్ కూడా చిన్నగా వచ్చేసే అవకాశాలు ఉంటాయి. ఇలా మనం బ్యాక్ పార్ట్ నెక్ ఏదైనా మనకు నచ్చిన డిజైన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు కట్ చేస్తాను చూడండి.
కటింగ్ అనేది ఏంటి అంటే మేము డైలీ చేస్తుంటాం కాబట్టి మనం ఇప్పుడు ఏదైనా నెక్కు తప్పుగా కట్ చేసినా మళ్ళీ దాన్ని సెట్ చేయగలుగుతాము. కానీ కొత్త వాళ్ళకి ఏంటి అంటే చాలా భయం ఉంటుంది. వాము ఇది ఎలా చేయాలో ఇది ఎలా చేయాలో ఇది ఎలా చేయాలో అనే టెన్షన్ ఉండిపోతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఇలా వేసుకుందాం. క్రాస్గా వేసుకుంటే మాత్రం మనం షేప్ బెల్ట్ పెట్టాల్సి వస్తుంది. క్రాస్గా కాకుండా స్ట్రైట్గా వేసామనుకోండి ఇక షేప్ బెల్ట్ అవసరం అయితే మనకు ఉండదు. ఓకేనా. ఇలా పెట్టేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే దీన్ని కూడా కటింగ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఇది తీసేసుకోవాలి, ఎందుకంటే ముక్క జారుతూ ఉంటుంది మనకి. ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ పై వైపుకి కటింగ్ అనేది చేసేద్దాం. చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చంక భాగాన్ని కూడా బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉందో అంత తీసేసి ఈ కాట్లు మాత్రం దీనిలాగానే పెట్టేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా ముందు భాగం వెనక భాగం. ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం లైట్గా ఇలా తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత ఎక్కడైతే కాటు ఉందో అక్కడ దాకా మళ్ళీ కాటు పెట్టేసుకొని ఇప్పుడు నెక్కులు మనకు నచ్చిన నెక్కులు మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి నేను యూ షేప్ చేస్తున్నాను. ఇలా యూ షేప్ చేస్తే బాగుంటుందండి నెక్. ఓకేనా. ఇలా చేసిన తర్వాత బ్యాక్ ఫ్రంట్ తీసేసుకోవాలి. బక్కగా ఉన్నారు కదా వీళ్ళ కంపల్సరీ బ్యాక్ ఫ్రంట్ అనేది చాలా అవసరపడుతుంది, మర్చిపోకుండా తీసేసుకోండి. ఇలా తీసేసిన తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ చాలా ఈజీ. చూడండి 10 నిమిషాలు కూడా డబల్ కటింగ్ 10 నిమిషాలు పట్టలేదు. ఎంత ఈజీగా కట్ చేస్తున్నాను చూడండి. చాలా చక్కగా ఈజీగా మనకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఒకటి హాఫ్ హ్యాండ్స్ ఒకటి ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఫుల్ హ్యాండ్స్ నేనేం చేస్తున్నానంటే ఇక ఇది తీస్తున్నాను. ఫుల్ హ్యాండ్స్కి దీన్ని హెచ్చు తగ్గింపులు తీసేసుకొని 10 ఇంచెస్ పెట్టేద్దాం, అంటే 11 ఇంచెస్ పెట్టాలి. పెట్టిన తర్వాత టేప్తో ఎలా పెట్టాలో చూపిస్తాను హ్యాండ్ మీకు. ఇప్పుడు ఇది చూడండి. ఇలా 11 పెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక గీత, 3 ఇంచుల దగ్గర ఒక గీత, ఇంచు దగ్గర ఒక గీత గీసేసి ఇలా 3 గీతలు రావాలి. ఇప్పుడు పొడవు ఒకటి, చంక డౌన్కి ఒకటి, ఇదేం చేతి పని పట్టి ఒకటి. ఇలా మనం వేసిన తర్వాత 1 ఇంచ్ మందం, ఇక్కడ 1 ఇంచ్ మందం భుజం మీద మనం ఇలా పెట్టేసి ఇక్కడ మనకి చంక భాగం ఎంత వస్తుందో ఒకసారి కొలుచుకోవాలి. 8. ఇక్కడ ఎంత వస్తుంది మనకి 10 వస్తుంది కదా, ఇక్కడ మనకి 8, 8.5 రావాలి. ఇక్కడ పెట్టేసి ఈ 10 దగ్గర ఒకటి పెట్టేసి దీన్ని ఇలా కలిపేసి దీన్ని ఇలా కలిపేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇక్కడ కాటు, ఇక్కడ కూడా కాటు పెట్టేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బ్యాక్ ఫ్రంట్ అనేది తీసుకోవాలి. ఇదే ఇంకా దానికి హాఫ్ హ్యాండ్స్ వచ్చేసి ఇక నేను బుట్ట పెట్టాలనుకుంటున్నాను. బుట్టకైనా కూడా నేను ఏం చేస్తాను అంటే 2 కలిపి పెట్టాను బుట్ట చేతులు. నేనేం చేస్తానంటే ఎప్పుడైనా కూడా ఈ హ్యాండ్స్ ఇలాగే తీసి దీనిపైన బుట్ట అనేది పెడతాను. అది కూడా మీకు ఒక వీడియో పెడతాను. చాలా బాగుంటుంది ఆ బుట్ట, చాలా అందంగా నీట్గా ఉంటుంది. లోనేమో లైనింగే సరిపడి ఉంటుంది, పైన ఏమో బుట్ట అనేది ఉంటుంది అనమాట. ఇలా చెయ్యి తక్కువగా పెట్టాలి బుట్ట పెట్టాలంటే. ఓకేనా. ఇలా మనం దీన్ని ఇలా కటింగ్ చేసేసుకోవాలి. ఇక చూశారు కదా, ఈరోజు వచ్చేసి మనం చక్కగా ఎలా ఈ కటింగ్ అనేది చేసుకున్నాము. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, మీరు మంచి పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటున్నారా? మీకు స్టిచ్చింగ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు, ఓన్లీ కటింగ్స్ లోనే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే మా దగ్గర ఒక సొల్యూషన్ ఉందండి. ఈ కటింగ్ పేపర్స్ అనేవి మా దగ్గర దొరుకుతాయండి. ఈ కటింగ్ పేపర్స్ ఏంటంటే నడుము సైజు ప్రకారంగా మేము ఇస్తాం. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకుని పర్ఫెక్ట్ గా ప్లెయిన్ బ్లౌజ్ మీద పరుచుకొని కట్ చేసుకుని కుట్టుకోండి. మీకు పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఎటువంటి ముడత గానీ ఏదైనా ఉండదు దీంట్లో. మీకు ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కింద నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్ కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ చేయండి.